పాలనలో అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యమన్నారు మాజీ ఎంపీ తలారి రంగయ్య. నీట్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం శుభపరిణామం అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విధంగానే డిఎస్సిలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తలారి రంగయ్య. రాజకీయ చరిత్రలో ఒక శుభ పరిణామం. కేంద్ర మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇవాళ రాజీనామా చేసి ఉన్నారు. భారత ప్రజాస్వామ్యంలో ఒక నైతిక బాధ్యత, అలాగే జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అండ్ మోరల్ రెస్పాన్సిబిలిటీని ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలుగా భావించాలా. నీటికి సంబంధించి ఏదైతే అక్రమాలు జరిగాయో, రద్దయిందో, వాటికి సంబంధించి కేంద్ర మంత్రి రాజీనామా చేయడం అనేది చాలా శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా మెగా డిఎస్సి నిర్వహించడంలో ఫెయిల్యూర్ అయింది ప్రభుత్వము. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి బాధితుల నుంచి, అలాగే ప్రజల నుంచి, నిరుద్యోగుల నుంచి తరపున, మా పార్టీ తరపున కూడా నేను డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే, విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు రాజీనామా చేయాలని నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. డిఎస్సి అక్రమాలకు సంబంధించి ప్రతి ఆధారాన్ని కూడా ప్రజల ముందు మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఉంచారు. చాలా ప్రశ్నలకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారు సమాధానాలు చెప్పాలి. సమాధానాలు చెప్పకుండా రాజకీయంగా ఎదురుదాడికి దిగుతున్నారు, ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్నారు. చాలా ప్రశ్నల్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఏంటంటే, ముఖ్యంగా అవుట్సోర్స్ విద్యార్థికి, అవుట్సోర్స్ ఉద్యోగికి ఎలా మొదటి ర్యాంకు వచ్చింది అనేది మొదటి ప్రశ్న. అంతేకాకుండా అవుట్సోర్స్ ఎవరైతే మొదటి ర్యాంక్ వచ్చిన వ్యక్తిని సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా పిలవలేదు. ఇది కాకుండా ఎప్పుడైనా కూడా ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి లాంటి నియామకాలు జరుగుతున్నప్పుడు కలెక్టరేట్లలో మొత్తం మెరిట్ లిస్టును ఉంచేవాళ్ళు. అది అలాంటి లిస్టులను కూడా ఉంచలేదు. అంతేకాకుండా ఆన్లైన్లో పెట్టిన మెరిట్ జాబితాలో కూడా చాలా మార్పులు చేర్పులు చేశారనేది కూడా ప్రధానమైన ఆరోపణ. అలాగే జీవో నెంబరు 447 ముందు రిలీజ్ చేసి దాని తర్వాత 56 ద్వారా వాటిని మార్చిన సందర్భాన్ని కూడా మనం చూసాం. నిజంగా కూడా కాంపిటేటివ్ పరీక్షలు రాయడం అనేది, దానికోసం ప్రిపేర్ అవ్వడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని, వ్యయ ప్రయాసాలకు కూడుకున్న పని. ప్రభుత్వాలు వాటిని సక్రమంగా పరీక్షలు నిర్వహించలేనప్పుడు ఆ బాధ ఆ కుటుంబాలకు కానీ, అభ్యర్థులకు కానీ పెద్ద ఎత్తున ఉంటుంది. అవి అనుభవించిన వాళ్ళకే తెలుస్తాయి. నేను కూడా గతంలో పోటీ పరీక్షలకు ఎన్నోసార్లు పాల్గొనడం జరిగింది. ఆ పరీక్షల రిజల్ట్ సక్రమంగా లేనప్పుడు ఏం జరుగుతుందంటే దేశానికి చాలా నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు నీటి సక్రమంగా జరగక అసమర్థులు ఇంకా వచ్చి ఉంటే ఆ వైద్య విధానం అంతా, ఆ డాక్టర్లంతా కూడా అయోగ్యులకు వచ్చి ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే, మెగా డిఎస్సి సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల అయోగ్యుల్ని, అర్హత లేని వాళ్ళకి ఇవ్వడం వల్ల రాబోయే విద్యార్థులు ఏదైతే ఉందో ఆ తరమంతా కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. ఎందుకంటే సక్రమమైన వాళ్ళు, యోగ్యులు, అర్హత కలిగిన వాళ్లకు ఆ పరీక్షల ద్వారా ఎంపిక కాకుండా స్పోర్ట్స్ కోటా ద్వారా కావచ్చు, అవుట్సోర్స్ ద్వారా లీక్ అయిన సందర్భాల్లో కావచ్చు, చాలా అయోగ్యులు, అర్హత లేని వాళ్ళు ఈ వ్యవస్థలోకి వస్తున్నారు. కాబట్టి ఉపాధ్యాయులుగా రాబోయే విద్యార్థుల తరమంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.